సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్తే అండ్ వెల్కమ్ టు మై షో ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద హార్ట్. సాధారణంగా పెద్ద పెద్ద సెలబ్రిటీసు, ఫిలిం పర్సనాలిటీసు, టెక్నీషియన్స్తో ఇంటర్వ్యూస్తో ముందుకు వచ్చే నేను ఈరోజున ఒక కొత్త యువ దర్శకుడి మీకు పరిచయం చేయబోతున్నాను. నిజంగా తను డైరెక్ట్ చేసిన సినిమాలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. సాధారణంగా ఒక సినిమాలో హీరో అంటే, విలన్ అంటే ఒక పాపులర్ హీరో స్టార్ ఉంటాడు, ఒక పాపులర్ విలన్ ఉంటాడు, క్యారెక్టర్ యాక్టర్ ఉంటాడు. కానీ ఈ సినిమాలో హీరో ఇండియన్ చాయ్, విలన్ అమెరికన్ కాఫీ. ఈ రెండింటి మధ్య ఒక కాంపిటేటివ్గా సాగేటువంటి ఒక కథాంశం. ఆ కథాంశంలో రకరకాల మలుపులు, ముఖ్యంగా ఉమెన్ ఎంపవర్మెంట్, మహిళా సాధికారికతకు సంబంధించినటువంటి ఒక చక్కని కథాంశాన్ని తీసుకొని ఇంత భారీ తారాగణంతో స్టార్ క్యాస్టింగ్ తోటి ఈ సినిమాని తయారు చేసేస్తాను. ఆ క్యాస్టింగ్ కానీ, ఆ టేకింగ్ వాల్యూస్ కానీ, ఆ బ్యాక్ డ్రాప్ కానీ, ఇంత పెద్ద వాల్యూమ్ ఉన్నటువంటి సినిమాని ఒక కొత్త దర్శకుడు హ్యాండిల్ చేశాడు అంటే రియల్లీ చాలా అభినందించాల్సిన విషయం. అలాగే కాకుండా మరొక ముఖ్యమైన విశేషం ఏంటంటే, ఈ కరోనా కారణంగా సినిమా అనేటువంటిది థియేట్రికల్ రిలీజ్కి నోచుకొని పరిస్థితుల్లో ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ అయింది. ఆ ఓటీటీలో నెట్ఫ్లిక్స్ అనేటువంటి ఒక గొప్ప ఓటీటీ ప్లాట్ఫామ్ దీన్ని రిలీజ్ చేయటువంటి ఒక ప్రెస్టీజియస్ పాయింట్ అయితే, హిందీలో ఈ సినిమాను గోల్డ్ ఫిష్ అనేటువంటి సంస్థ వాళ్ళు హిందీలోకి డబ్ చేసి యూట్యూబ్లో రిలీజ్ చేస్తే జస్ట్ ఇన్ 1, 2, 3 డేస్లో 3 crore million వ్యూస్, 3 crores అబవ్ వ్యూస్ రావటం అనేటువంటిది ఒక పెద్ద సంచలనమైనటువంటి సక్సెస్గా చెప్పుకోవాలి. అలాంటి ఒక సెన్సేషనల్ సక్సెస్ తోటి మన ముందుకు వచ్చినటువంటి నరేంద్రనాథ్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. హలో, ఎలా ఉన్నారు? బాగున్నాను. సినిమా అనగానే మీలాంటి యువ దర్శకులు సినిమా అనగానే ఒక హీరోయిన్, ఒక హీరో, ఒక లవ్ స్టోరీ, ఒక లవ్ బ్యాక్ డ్రాప్ తీసుకొని ఒక డెబ్యూ సినిమాని ట్రై చేస్తారు, తొలి సినిమాని ట్రై చేస్తారు. కానీ అసలు టోటల్గా ఎలాంటి ఏ యువ దర్శకుడు ఇలాంటి ఒక జోనర్ని టచ్ చేయలేరు. ఏంటి, వాట్ ఈస్ ద రీజన్? అంటే సినిమా ఏం చేసినా కొత్తగా చేయాలన్న థాట్ ప్రాసెస్ నుంచి మొదలైన సబ్జెక్ట్ సార్ ఇది. సో ప్లస్ మన మైండ్లో ఏదైతే ఉందో, ఏదైనా కొత్తగా చేయాలి, ఏదైనా సాధించాలి అనుకుంటున్న థాట్స్ నుంచి డెవలప్ అయిన స్టోరీ. నా ఫ్రేమ్ ఆఫ్ మైండ్ అలా ఉంది కాబట్టి సమ్హౌ ఆ థాట్ అలా స్టార్ట్ అయింది. ప్లస్ మన ఇండియన్ కల్చర్లో చాలా ఇంటెగ్రల్ పార్ట్ అయిన ఛాయ్ని, దాని ఇంపార్టెన్స్ని, అది మన లైఫ్ స్టైల్లో కానీ, మన ట్రెడిషన్స్లో కానీ ఎంత ఇంపార్టెంట్ పార్ట్ ప్లే చేస్తుందని నేను రియలైజ్ అయినప్పుడు, ఇటువంటి ఒక బ్యూటిఫుల్ థింగ్ అదర్ పార్ట్ ఆఫ్ ద వరల్డ్లో ఇంత ప్రామినెంట్గా లేదు. సో ఒక బ్యూటిఫుల్ స్టోరీ దీని నుంచి డెవలప్ చేస్తే ఎలా ఉంటుంది, దాన్ని ఒక అమ్మాయి చేస్తే ఎలా ఉంటుంది, ఒక అమ్మాయిని మన సొసైటీలో ఏ రేంజ్లో మనం కన్ఫైన్ చేస్తున్నాము, ఇటువంటి ఇష్యూస్ పైన ఇంటెగ్రల్గా అన్నీ కలిపి ఒక స్టోరీ చేస్తే బాగుంటుంది అన్న థాట్ నుంచి మొదలైన స్టోరీ సార్. ఈ మిస్ ఇండియా సినిమాలో హీరోయిన్ కీర్తి సురేష్, రైట్, ద టైటిల్ రోల్ పోషించినటువంటి కీర్తి సురేష్. కీర్తి సురేష్ అంటే మహానటి తర్వాత కీర్తి సురేష్ డేట్స్ దొరకటం కానీ, కీర్తి సురేష్ అవైలబిలిటీ అనేటువంటిది చాలా కష్టం. రైట్ సార్. అలాగే ఎప్పుడు ఏ సినిమాలోనూ కూడా కాంబినేషన్ అవ్వనటువంటి రైట్ సార్ జగపతి బాబు గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, నరేష్ గారు, వాళ్ళిద్దరూ ఇద్దరిద్దరుగా చేశారేమో కానీ ఈ ముగ్గురు మనకు ఉన్నటువంటి గ్రేటెస్ట్ క్యారెక్టర్ యాక్టర్స్ వాళ్ళు ముగ్గురు కూడా. విలన్ టర్న్స్ హీరోస్, హీరోస్ విలన్స్, వాళ్ళ కెరీరే ఒక అద్భుతమైన కెరీర్స్. ముగ్గురే ఎవరిని తీసేవరిని పెడతాను. అలాంటి ముగ్గురి కాంబినేషన్లో ఒక సినిమా రావటం, అలాగే నదియా, ఇంత పెద్ద కాస్టింగ్ తోటి హౌ యూ డ్రీమ్డ్ సచ్ ఎ బిగ్ డ్రీమ్? రైట్ సార్. అంటే యాక్చువల్లీ డ్రీమ్ బిగ్ అనే విషయాన్ని నేను పర్సనల్గా చాలా నమ్ముతాను. కానీ ఈ కథ థాట్ వచ్చినప్పుడు నిజంగా వీళ్ళందరూ ఇంత పెద్దవాళ్ళు యాక్ట్ చేయాలని ఆనెస్ట్గా అనుకోలేదు. ఒక మంచి హీరోయిన్ హూ కెన్ పుల్ ఆఫ్ సచ్ ఏ హ్యూజ్ క్యారెక్టర్, అంటే దీన్ని బిలీవబుల్గా చేయగలిగే యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఈ స్టోరీని చెప్పాలి అన్న థాట్ స్టార్ట్ అయింది. వన్స్ స్టార్ట్ అయ్యాక ఈక్వలెంట్గా అదే రేంజ్లో అందరి క్యారెక్టర్ ఇంపార్టెన్స్ స్క్రిప్ట్లో ఉంది. సో అందరం కూర్చుని డిస్కస్ చేసినప్పుడు వీళ్ళకంటే బెటర్ యాక్టర్స్ క్యారెక్టర్స్ని కన్వే చేయగలిగే వాళ్ళు ఎవరు అనిపించలేదు. సో వితౌట్ ఎనీ సెకండ్ థాట్ ప్రొడక్షన్ వాళ్ళు కానీ, నేను కానీ, అలాగే హీరోయిన్ గారు కానీ అందరం అనుకుని మ్యూచువల్గా తీసుకున్న డెసిషన్తో వాళ్ళ కథ విన్నప్పుడు కానీ, నదియా గారు మీరు చూస్తే అసలు చాలా వెరీ రేర్ యాక్టర్స్ అందరూ కూడా అవైలబిలిటీ అనేటువంటిది, ముఖ్యంగా కాంబినేషన్ అవైలబిలిటీ. విడివిడిగా ఒక్కొక్కరు దొరకచ్చేమో, కానీ కాంబినేషన్ అనేటువంటి దొరకడం కూడా చాలా కష్టం. ఆవిడ కథ చాలా డీటెయిల్గా విని ఎవ్రీ షీ ఆస్క్డ్ మీ అబౌట్ ఒక 25 క్వశ్చన్స్ అడిగారు. ఇది ఎందుకు ఇలా జరుగుతుంది, అది ఎందుకు అలా జరుగుతుంది, వెరీ డీటెయిల్డ్ క్వశ్చన్స్. నరేషన్ కూడా చాలా కీన్గా విని only then she gave an S, which is one good achievement just before starting the film. అలాగే జగపతి బాబు గారు కూడా there is no one who can replace him. ఎందుకంటే ఒక అమెరికాలో ఒక బిగ్గెస్ట్ కాఫీ చైన్ ఓనర్, అంటే మన తెలుగు యాక్టర్స్లో ఆ స్టార్డమ్ని కానీ, ఆ రేంజ్ని కానీ చూపించగలిగే వ్యక్తి ఆయన తప్ప ఇంకెవరు కనపడలేదు.
నరేష్ గారు ఇట్స్ టైలర్ మేడ్ ఫర్ దట్ రోల్. ఎందుకంటే ఒక ఫాదర్గా ఒక నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీని రిఫ్లెక్ట్ చేస్తూ ఒక బ్యూటిఫుల్ ఎమోషన్ని ఫాదర్ డాటర్ మధ్య ఉన్న దాన్ని కన్వే చేయగలిగే వ్యక్తి ఆయన తప్ప ఎవరు కనపడలేదు. సిమిలర్లీ రాజేంద్ర ప్రసాద్ గారు తాతగారు. సో ఆయన నుంచే కథ అంతా యాక్చువల్గా మొదలైంది సార్. ఎలా అంటే ఒక ఊరిలో ఆయుర్వేదిక్ టీ ఇస్తూ ఆ ఊర్లో వాళ్ళందరినీ ట్రీట్ చేయగలిగే యూనిక్ స్పెషాలిటీ ఉన్న అతని గ్రేట్నెస్ని ఈవిడ హీరోయిన్ అక్కడ యూఎస్కి వెళ్ళాక స్ప్రెడ్ చేస్తుంది సార్. సో అంత హోలీ థాట్ని చూపించగలిగే హోలీ యాక్టర్ ఆయన తప్ప ఇంకెవరు కనపడలేదు సార్. ఫస్ట్ అసలు ఈ కథని అనుకున్నప్పుడు ఎవరు కరెక్ట్ పర్సన్ అనుకున్నారు, ఎవరిని అప్రోచ్ అయ్యారు, ఎలా అసలు ఈ ప్రాజెక్ట్ ఎలా సెట్ అయింది? ఫస్ట్ ఈ కథ అనుకున్న వెంటనే ఈ ఈ ఇందులో ఉన్న బిగ్గెస్ట్ బిగ్ క్యాన్వాస్కి మన యాక్టర్స్లో నయనతార గారు కనపడ్డారు. అంటే ఇనిషియల్ థాట్స్లో ఇమీడియట్గా వెళ్ళి తనకి కష్టపడి నరేషన్ ఇచ్చితే తనకి 2.5 hours నరేషన్ అని తనకి చాలా బాగా ఇమ్మెన్స్గా నచ్చింది. తను ఏమన్నారంటే నేను ఎగ్జాక్ట్గా ఇదే లైన్స్లో ఒక స్క్రిప్ట్ వస్తే నా దగ్గరికి బాగుంటుంది, ఒక అమ్మాయి బిజినెస్ చేసి ఏం చేయగలదు అన్నది చూపిస్తే చాలా బాగుంటుంది అని నేను అనుకుంటున్నా. అదే టైంలో ఎగ్జాక్ట్గా ఐ డోంట్ నో హౌ కోఇన్సిడెంటల్ ఇట్ ఈస్ మీరు వచ్చారు చెప్పారు చేద్దామని తను అన్నారు. మరి నయనతార గారితో అనుకున్నటువంటి కథ మళ్ళీ ఫైనల్గా కీర్తి సురేష్ గారి దగ్గర మధ్యలో ఇంకెవరెవరిని అప్రోచ్ అయ్యారు? మధ్యలో అంటే ఇమీడియట్గా డేట్స్ అనేవి అవైలబిలిటీ లేకపోవడం వల్ల సమంత గారిని కూడా కలిసి తనకు కూడా ఇదే స్టోరీ చెప్పడం జరిగింది సార్. తను కూడా అంటే తన ఆ టైంలో రంగస్థలం షూట్ చేస్తున్నారు, చాలా హెక్టిక్ షెడ్యూల్స్. ఆల్మోస్ట్ 1.5 months వరకు ఎవ్రీడే షీ కెప్ట్ ఆన్ డిస్కసింగ్, అన్నీ అడిగి డౌట్స్ అన్ని తను క్లియర్ చేసుకుని తనకు కూడా ఇమ్మెన్స్గా నచ్చింది స్టోరీ. తను ఆల్సో షీ వాజ్ గెటింగ్ మ్యారీడ్ దెన్. ఆ టైంలో ఆ కాంబినేషన్ సెట్ అవ్వలేదు సంహవ్. ఆ తర్వాత మహానటి రిలీజ్ అయ్యేసరికి యూజువల్గా అందరి థాట్ ఏంటంటే అందరు హీరోయిన్స్ కానీ ఎవరు కానీ హీరోయిన్ సెంట్రిక్ ఫిలిమ్స్కి ఇంత ఎర్లీ స్టేజ్ ఆఫ్ కెరీర్లో రారు. సో కీర్తి గారు ఏంటంటే వెరీ ఎర్లీ స్టేజ్ ఆఫ్ హర్ కెరియర్లో అంత ఇమ్మెన్స్ స్టార్డమ్ని షీ హస్ ఎర్న్డ్ సచ్ అన్ ఇమ్మెన్స్ స్టార్డమ్. సో తనతో చేస్తే టైలర్ మేడ్గా ఉంటుందని అందరం మ్యూచువల్గా ఫీల్ అయ్యి తనకి చెప్పిన వెంటనే తనకి చాలా బాగా నచ్చింది కదా. ఆల్మోస్ట్ 20-22 స్క్రిప్ట్స్ ఆ టైంలో తను వింటున్నారు. లక్కీలీ తనకి ఇది కథలో స్పార్క్ కనిపించి ఒక 1.5 month డిస్కషన్ తర్వాత తనకు కూడా విల్ డూ ఇట్ అని చెప్పారు. అంటే ఇంక వర్కింగ్ ఎక్స్పీరియన్స్కి వస్తే తను ఎంత ప్రొఫెషనల్లో నేను చెప్పనవసరం లేదు, అందరు సౌత్ ఇండియన్ ఆడియన్స్కి తెలుసు. సో ఈ సినిమాలో ఆల్మోస్ట్ ఒక 5 different phases ఆఫ్ లుక్స్ ట్రై చేసాం. సో ఎలా అంటే ఇండియాలో ఉన్నప్పుడు తను ఒక విలేజ్ గర్ల్గా ఉండి ఇక్కడ నుంచి యూఎస్ వెళ్ళాక స్లైట్ యూత్ఫుల్ లుక్లో తను ఎవాల్వ్ వెస్ట్రన్ స్టైలింగ్ తనలోకి రావడం. ఆ తర్వాత జాబ్ చేస్తున్నప్పుడు జాబ్ ఫేజ్లో సెమీ ఫార్మల్ డ్రెస్సెస్తో ఉండడం. ఆ తర్వాత ఇంట్లోంచి బయటకు వచ్చేసాక ఒక స్ట్రగుల్ పీరియడ్లో స్టైలిష్గా లేకుండా స్ట్రగుల్ కనపడేలాగా పీరియడ్. ఆ తర్వాత బిజినెస్ ఉమెన్ అయిపోయిన కార్పొరేట్ స్టైల్, కార్పొరేట్ ప్రీమియం లుక్. సో ఈ లుక్స్ అన్నిటికీ మేము చాలా కష్టపడ్డాం. తను ఎంత కష్టపడిందో వి ఆల్ నో, టీమ్ అందరికీ. ఎందుకంటే ఆల్మోస్ట్ అరౌండ్ 3-4 సాలిడ్ లుక్ టెస్ట్లో ఒక 45 looks దాకా చేసి అన్నీ క్రాస్ చెక్ చేసుకుని ఏది బాగుందో ఫైనల్గా ఫిక్స్ అయ్యామన్నమాట సార్. సో లుక్స్ గురించి చాలా కష్టపడ్డాము. తను కూడా షీ హస్ గివెన్ అన్ ఇమ్మెన్స్ ఎఫర్ట్, ఆల్ క్రెడిట్ టు హర్ యాజ్ వెల్ సార్. ప్రొడ్యూసర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు కమ్ అవుట్ సచ్ డిఫరెంట్ ప్రాజెక్ట్. అబ్సల్యూట్లీ డిఫరెంట్ ప్రాజెక్ట్ ఎందుకన్నామంటే ఇంతవరకు ఈ జోనర్ అనేటువంటిది ఎవరు టచ్ చేయలేదు. ఇలాంటి ఒక పాయింట్ మీద ఇంత భారీ బడ్జెట్ అనగానే కోనేరు మహేష్ అనేటువంటి ఒక యువ నిర్మాత, ఆయన ఎలా యాక్సెప్ట్ చేశారు, ఆయన హౌ హీ అప్లైడ్ హిమ్సెల్ఫ్ టు ద ప్రొడక్ట్స్? అంటే తను ఇండస్ట్రీలో అందరూ అనేది క్రియేటివ్గా కొత్త కథలు వినాలని తను చాలా ఇంట్రెస్ట్ ఉంది అని అన్నప్పుడు తనకి చెప్పిన వెంటనే కథలో ఉండే ఎలిమెంట్ తనకు నచ్చింది బాగా. ఒక ఉమెన్ ఎంపవర్మెంట్, ఒక ఇండియన్ కల్చర్కి సంబంధించిన విషయం అని చెప్పి తనకి ఎలిమెంట్ బాగా నచ్చాక ఇలా అనుకున్నాం ఎవరైతే బాగుంటుంది అన్నాక ఇది వచ్చింది. సో దీనికి ఈ రేంజ్ లో ఫలానా బడ్జెట్ ఇంత అవుతుంది అంత అవుతుంది అనుకున్నాక యాక్టర్స్ అందరూ వచ్చాక బడ్జెట్ పిక్చర్ కూడా మారుతుంది కదా సార్. బిజినెస్ లెవెల్స్ అన్ని కూడా మారుతాయి, క్యాలిక్యులేషన్స్. సో అలా తనకి యాజ్ ఎ ప్రొడ్యూసర్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఈ ప్రాజెక్ట్ని బిగ్గర్గా చేయాలన్న తన విజన్ కూడా హెల్ప్ అయ్యి సినిమా ఈ రేంజ్కి వచ్చింది సార్. సో యాజ్ ఎ ప్రొడ్యూసర్ తను తీసుకున్న బ్యూటిఫుల్ కాల్స్ కూడా ఇట్ హాస్ మేడ్ మిస్ ఇండియా ఇంటూ సచ్ ఎ బిగ్ ప్రాజెక్ట్ సార్. సరే, మొత్తం ఈ డ్రీమ్ కమ్ ట్రూ అవ్వటానికి ఎంత టైం పట్టింది, ఎన్ని సంవత్సరాలుగా జరుగుతుంది ఈ ప్రయత్నాలు, ఎప్పుడు మెటీరియల్ అయింది, ఎప్పుడు షూటింగ్కి వెళ్ళారు? 2017 ఎండ్ నుంచి స్టార్ట్ అయింది సార్. 2019కి లాంచ్ అయింది జనవరికి. 2020 నవంబర్కి రిలీజ్ అయింది. సో ఒక 3 years జర్నీ. అంటే మహానటి తర్వాత కీర్తి సురేష్ కమిట్ అయిన ఫస్ట్ ఫిల్మ్ అయితే తర్వాత అదే సార్ స్టార్ట్ అయిన ఫిలిం ఇదే సార్. సైన్ చేసిన ఫిలిం అయినా సేమ్ ఇన్ ది లాంచ్ ఆల్సో. ఇంత పెద్ద
ప్రాజెక్ట్ హ్యాండిల్ చేయడానికి ముందు డైరెక్టర్గా మీకున్నటువంటి అనుభవం ఏంటి, అసలు మీ నేపథ్యం ఏంటి, ఎలా ఇండస్ట్రీలోకి వచ్చారు, అంటే ఎవరి దగ్గర డైరెక్షన్లో చేశారు, ఈ డీటెయిల్స్ ఏంటి? రైట్. అంటే సార్ మా నేను మీకు చెప్పినట్టు షార్ట్ ఫిలిమ్స్ చాలా చేశాను. ఆ తర్వాత ఇవి చేస్తున్న టైంలో నేను పూరి జగన్నాథ్ గారిని కలిశాను సార్. అంటే గోలిమార్ షూటింగ్ చేస్తున్నప్పుడు సినిమాల పైన ఉన్న ఇంట్రెస్ట్తో వెళ్ళి ఫస్ట్ కలుద్దాం సార్ని అని చెప్పి వెళ్ళి కలిశాను. కలిసినప్పుడు ఏంటమ్మా నీకు యాక్టింగ్ ఇంట్రెస్ట్ అన్నారు. అస్సలు కాదు సార్, నాకు డైరెక్షన్ ఇంట్రెస్ట్. అంటే చాలా ఫ్రెష్గా ఉంది వినడానికి, ఎవరైనా యంగ్స్టర్ వస్తే నాకు యాక్టింగ్ ఇంట్రెస్ట్ అని ఇని నాకు బోర్ కొట్టేసింది, డైరెక్షన్ అన్నావు, వెరీ గుడ్. సో ఎలా చేద్దాం ఏంటి అనుకుంటున్నావు అంటే, అంటే నేను అప్పుడు యూజీ చేస్తున్నాను. అంటే అది తెలుసుకుందామని మీ దగ్గరికి వచ్చాను సార్ అంటే, అప్పుడు ఆయన అన్నారు డైరెక్షన్ చేయాలంటే ఎవరి దగ్గర పని చేయాలన్నది అది నీ ఓన్ మైండ్ సెట్ బట్టి ఉంటుంది. బట్ నేను నీకు కొన్ని బుక్స్ సజెస్ట్ చేస్తాను, సిట్ఫీల్డ్ స్క్రీన్ ప్లేస్ కానీ అవన్నీ, ఫస్ట్ యూ రీడ్ దెమ్. అవి చదివిన తర్వాత నీకు ఎలా తీయాలి ఏంటి అనేది ఒక అవగాహన వస్తుంది, అప్పుడు నీకే అర్థమవుతుంది, యూ టేక్ యువర్ ఓన్ కాల్ అని అన్న. నౌ ద మోస్ట్ ఇంపార్టెంట్, అసలు అది దాంతోనే సినిమా అనేటువంటి దానికి ఓంకారం జరుగుతుంది, స్క్రిప్ట్. ఎస్ సార్. స్క్రిప్ట్, కథ, స్క్రీన్ ప్లే అండ్ డైలాగ్స్, ఆ మూడు కూడా చాలా ఇంపార్టెంట్. అసలు అక్కడ నుంచే కదా రైట్ సినిమా అనేటువంటి దానికి ప్రారంభం జరిగేటువంటిది, ఓంకారం రైట్ జరిగేది. సార్. ఈ సినిమా విషయంలో కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ ఈ మూడు ఎలా జరిగినాయి, ఎవరెవరు దాంట్లో కాంట్రిబ్యూట్ చేశారు, యాజ్ ఎ రైటర్ డైరెక్టర్గా వాట్ ఈజ్ యువర్ కాంట్రిబ్యూషన్? ఈ కథ ఫస్ట్ అనుకున్న పాయింట్ నుంచి రిలీజ్ అయిన పాయింట్ వరకు నాతో పాటు ట్రావెల్ చేసిన వ్యక్తి తరుణ్ కుమార్ అనే వ్యక్తి. సో ఈజ్ ఎ వెరీ గుడ్ రైటర్. సో కథ అనుకున్న పాయింట్ నుంచి మేము ఇద్దరం డిస్కస్ చేస్తూ రైటింగ్ ఎలిమెంట్ కంప్లీట్గా ఫినిష్ అయ్యేంత వరకు ఫినిష్ చేశాను సార్ స్క్రిప్ట్. సో డైలాగ్స్కి చాలా మంచి ఎందుకంటే ముఖ్యంగా దీంట్లో ఎక్కడ అప్రిషియేట్ చేయాలంటే, ఇట్ ఈస్ ఏ వెర్బల్ వార్. జనరల్ ఫైట్స్ ఉండవు, డిషన్ ఫైట్లు ఉండవు, మాటల యుద్ధం. ఆ మాటల యుద్ధంలో కూడా అరుచుకోటలు కలుసుకోటలు పెద్ద పెద్ద వాల్యూమ్గా ఉండదు, వాల్యూమ్ ఓరియంటెడ్గా ఉండదు, ద సైలెంట్ వార్. ఆ వార్లో ఒక్కొక్క డైలాగ్ అనేటువంటిది పర్టికులర్గా ఆ సిచ్యువేషన్లో సిట్ అవ్వకపోతే చాలా ఒక సీనియర్ అసాబాస్ అవుతుంది. అలా కాకుండా ఈచ్ అండ్ ఎవ్రీ డైలాగ్ క్యారీస్ ద మూడ్ ఆఫ్ ద ఫిలిం. దట్ ఈస్ టు బి అప్రిషియేటెడ్. థ్యాంక్ యూ సార్. ఇలాంటి సినిమాలకి ముఖ్యంగా మ్యూజిక్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఎందుకంటే ఇమోషన్స్ మొత్తం ఎలివేట్ అవ్వాలంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేటువంటిది చాలా చాలా ముఖ్యం. దీనికి తమన్ మ్యూజిక్ డైరెక్టర్. తమన్ కూడా ఈజ్ ఇన్ ఫ్లయింగ్ కలర్స్ నౌ. మోస్ట్ అన్అవైలబుల్ అండ్ మోస్ట్ బిజియెస్ట్ అండ్ మోస్ట్ హ్యాపెనింగ్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సెట్ అవ్వటం ఎలా జరిగింది, హౌ ఇట్ హ్యాపెన్, హౌ ద జర్నీ వెంట్? అంటే సార్ ఈ కథలో ఏంటంటే ఇనీషియల్గా మన కంట్రీ ఇండియాలో స్టార్ట్ అయినప్పుడు మ్యూజిక్ చాలా ట్రెడిషనల్గా, చాలా మన కల్చర్కి సంబంధించినట్టు అర్థీగా ఉంటుంది మ్యూజిక్. సో ఆ కథ స్లోగా ట్రావెల్ అయ్యి మనకి అమెరికా వెళ్ళినప్పటి నుంచి స్లోగా అది వెస్టర్నైజ్ అవుతూ ఉంటుంది సార్. సో అక్కడి నుంచి కొంచెం రాక్ షేడాలు వెళ్ళి ఎండింగ్కి ట్రయంఫెంట్ మోడ్లోకి వెళ్ళి అలా సెవరల్ జర్నల్స్ ఆఫ్ మ్యూజిక్ ఇందులో ఉన్నాయి సార్. సో లక్కీలీ తమన్ గారికి ఆ కథ చెప్పినప్పుడు చాలా ఎగ్జైట్ అయ్యారు ఆయన ఎగ్జైట్ అయ్యి వాళ్ళ వెరీ ఓన్ ఫాదర్కి రిలేట్ అయ్యి, తనకి మ్యూజిక్ పైన ఉన్న ప్యాషన్కి రిలేట్ అయ్యి పర్సనల్గా మా ఇద్దరు కూడా మంచి రిలేషన్ బాండ్ ఫామ్ అయింది. సో తను ఎక్సలెంట్గా క్రికెట్ ఆడుతాడు, నేను చాలా క్రికెట్, ఐఎమ్ సో మచ్ ఇంటూ క్రికెట్. సో ఆ బ్యూటిఫుల్ బాండ్ ఫామ్ అయ్యి ఆ తర్వాత చాలా స్లోగా ట్రావెల్ అవుతూ ఆ మ్యూజిక్ సెషన్స్ అన్ని అలా ఫినిష్ చేయడం జరిగింది సార్. స్టార్ ఆఫ్ జగత్ బాబు స్టేచర్, an actor of రాజేంద్ర ప్రసాద్, ఈ స్టేచర్ ఆఫ్ నరేష్ గారు, ఇంత స్టేచర్ ఉన్నటువంటి ఆర్టిస్టులు, ఈ అమ్మాయి ఒక నదియా లాంటి ఒక పెద్ద ఆర్టిస్టు, వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి అప్లాజ్ వచ్చింది, వాళ్ళని ఎలా హ్యాండిల్ చేశారు? డెఫినెట్లీ సార్. అంటే షూటింగ్ ఆర్డర్లో వెళ్తే రాజేంద్ర ప్రసాద్ గారు ఫస్ట్ మోస్ట్ సీనియర్ యాక్టర్ సెట్ పైకి ఎంటర్ అవ్వడానికి. ఆయన నన్ను ఒక వాళ్ళ అబ్బాయిలా చూస్తారు లిటరల్ చెప్పాలంటే. అరే రారా, అరే నర్రీ ఇలా రారా, వెళ్ళరా అని పిలుస్తూ ఉంటారు. సో అస్సలు ఎలా అంటే అది ఒక కథ చెప్పిన నరేషన్లోనే ఆయనకి నాకు ఆ ర్యాప్ ఫామ్ అయిపోయింది. సో అసలు ఆయన నన్ను నమ్మడం అదే ప్రాసెస్లో జరిగిపోయింది. ఎందుకంటే ఆ ఇంటరాక్షన్లో తనకి తెలియకుండా మనం ఏంటనేది అర్థమవుతుంది, మన సెన్సిబిలిటీస్ ఏంటి, మనం ఎలా తీయబోతాం అనేది తను క్యాచ్ చేసేసుకున్నాడు సార్. అంత ఆయన ఉన్న ఎక్స్పీరియన్స్కి మనిషిని చూసిన వెంటనే, మనం మాట్లాడిన వెంటనే మనం ఎలా చేస్తాం, ఏం తీస్తాం అన్నది తనకు ఒక పిక్చర్ వచ్చేసింది. సో ఆ నమ్మకంతో తను చాలా ఫ్రెండ్లీగా మూవ్ అయ్యారు. నదియా గారు అల్ట్రా ప్రొఫెషనల్, తన గురించి అసలు చెప్పనవసరం లేదు. సో కథ తనకి ఏంటంటే ఫస్ట్ హిందీలో ట్రాన్స్లేట్ చేసి తనకి చెప్పాలి కదా. చెప్పినప్పుడు తను చాలా క్వశ్చన్స్ అడుగుతారు, ఇదేంటి అదేంటి, అవి చెప్పినప్పుడు తను ఎవ్రీథింగ్ బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు ద సెట్ తను క్లియర్ ఆఫ్ చేసేసుకుని
సెట్కి వచ్చిన వెంటనే జస్ట్ చేసి మేబీ ఇంప్రూవేషన్ ఏమన్నా ఉంటే యాక్టింగ్ వైజ్ చేసి వెళ్ళిపోతారు సార్. అంత ప్రొఫెషనల్గా తను డీల్ చేశారు. నరేష్ గారు గురించి నేను చెప్పనవసరం లేదు, ఎందుకంటే ఆయన రేంజ్ ఆఫ్ ఇంప్రూవేషన్ అంటే ఈ సబ్జెక్ట్లో ఎలా అంటే అల్జైమర్స్ ఉన్న ఒక ఫాదర్ సార్. సో ఆయన చేసిన ఇంప్రూవేషన్ కానీ ఆయన హ్యూమర్ని సటిల్గా తీసుకెళ్ళిన విధానం చాలా సెన్సిటివ్ థింగ్. ఎందుకంటే అల్జైమర్స్ అనేది ఒక చాలా బాధాకరమైన డిజీజ్. దాన్ని ఓ ఫన్ వేలో ట్రీట్ చేయడం అనేది చాలా సెన్సిటివ్ మ్యాటర్. బట్ ఏంటంటే ఎంత పెద్ద డిజీజ్ అయినా మనం కొన్ని రోజుల వరకే అది మన సీరియస్నెస్ ఉంటుంది. ఆ తర్వాత మనం నార్మల్సీలోకి వచ్చేస్తాం అన్న పాయింట్ ఆయన చెప్పారు. సో అప్పుడు ఏంటంటే దాన్ని సటిల్గా హ్యూమరస్గా డీల్ చేస్తూ ఇలా ఉంటే బాగుంటుంది, ఎంత సీరియస్ సిచ్యువేషన్లో కాంట్రాస్టింగ్గా ఆయన ద్వారా ఆయన ఉండడం అనేది ఒక డ్రామాటిక్ ఎలిమెంట్. సో అది బ్యూటిఫుల్గా ఆయనతో వర్క్ అయింది సార్. జగపతి బాబు గారి గురించి చెప్పనవసరం లేదు. జగపతి బాబు గారి గురించి దగ్గరికి వచ్చినప్పుడు ఒక పాయింట్ అడగను. జగపతి బాబు గారు ఆయనే చెప్తారు, నేను పెద్ద నస క్యాండిడేట్ని, సబ్జెక్ట్ యాక్సెప్ట్ చేసేదాకా బాగా నస పెట్టేస్తానని ఆయన గతంలో కూడా చాలా ఇంటర్వ్యూస్లో పెట్టారు. వన్స్ ద సబ్జెక్ట్ ఆయన క్యారెక్టర్ తనకు నచ్చితే ఇక ఎక్కడ ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ ఉండదు, ఎలాంటిది ఉండదని చెప్తారు. కానీ ఆ సబ్జెక్టు యాక్సెప్ట్ చేయడానికి, ఆ క్యారెక్టర్ యాక్సెప్ట్ చేయడానికి ఆయన పెట్టిన నస ఏంటో చెప్పు. అంటే సార్ ఇప్పుడు ఆయన కథ ఇలా ఓకే అయిన కథ ఇలా, ఎందుకంటే మెయిన్ యాంటాగనిస్ట్ ఆయన. అవును సార్, మెయిన్ యాంటాగనిస్ట్. సినిమా అంతా బేస్ అయ్యేటువంటిది ఆయన కార్పొరేట్ స్టైల్ ఆఫ్ క్యారెక్టర్ మీద. అలాంటి క్యారెక్టర్ని ఒక కొత్త దర్శకుడు మీద యాక్సెప్ట్ చేసేటప్పుడు ఎంత ఈజీగా ఎలా యాక్సెప్ట్ చేశారు అనేటువంటిది ఒక పాయింట్. అంటే హౌ దట్ కన్విన్సింగ్ పార్ట్ అనేటువంటిది ఎలా జరిగింది? ఈజీగా ఏం జరగలేదు సార్, ఇట్ వాజ్ ఎ డిస్క్రిప్టివ్ ప్రాసెస్. ఎలా అంటే ఇలా ఇలా జగపతి బాబు గారు అయితే బాగుంటుంది అన్న వెంటనే అసలు ఆయన చేస్తారా, ఎందుకంటే ఇది ఒక హీరోయిన్ ఓరియంటెడ్ సబ్జెక్ట్, ప్లస్ ఆయన హెవీ విలన్ రోల్స్ చేశారు, యాంటగనిస్ట్ రోల్స్. సో దాంతో పోల్చుకుంటే ఏంటంటే తన క్యారెక్టర్కి బాగా స్టార్డమ్ కానీ ఒక రేంజ్ కానీ ఉన్న ఫిజికల్గా విలనిజం ఏమి ఉండదు, ఏదైనా మెంటల్ వారే, వెర్బల్ వారే. సో బిజినెస్ స్ట్రాటజీస్ వైజ్ కానీ అలా ఉంటుంది. సో అసలు ఆయన చేస్తారా, తనకి ఏమాత్రమైనా ఇది ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది అనే డౌట్తో వెళ్ళి ఆయన్ని కలిసి ఇలా లైన్ చెప్పిన వెంటనే చాలా బాగుందమ్మా లైన్, ఒక ఇండియన్ అమ్మాయి యూఎస్కి వెళ్ళి ఇలా మన ఇండియన్ గ్రేట్నెస్ అక్కడ చెప్తుందంటే చాలా బాగుంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అందులో నా క్యారెక్టర్ ఒక కాఫీ ఓనర్ అనేది ఇంకా బ్యూటిఫుల్ టచ్ అసలు. సో దీంట్లో నేను ఆలోచిస్తాను ఎలా బాగా క్యారెక్టర్ని చూపించవచ్చు అని. ఆయన కొన్ని లుక్ రెఫరెన్సెస్, ఆయనకి లుక్స్ పైన చాలా పర్టికులర్గా ఉంటారు సార్. సో పంపించినప్పుడు నేను కొన్ని లుక్స్ ఫార్వర్డ్ చేశాను. నేను పంపిన దానికంటే నువ్వు పంపినవి చాలా బాగున్నాయి, కొన్ని ఇందులో యూజ్ చేయొచ్చు, కొన్ని అందులో యూజ్ చేయొచ్చు అని చెప్పి లుక్ టెస్ట్ తనది చేసాం అనమాట. సో చేస్తున్న ప్రాసెస్ తను చాలా డిస్కస్ చేశారు. సో ఎలా ఉంటుంది బిజినెస్ వార్, కోకోకోలా పెప్సీ మధ్య ఎలా ఉండింది, అదర్ బిగ్ కాంపిటీటర్స్ మధ్య ఎలా జరిగింది, ఇవన్నీ చాలా డిస్కస్ చేసాం. ఆయనకి చాలా ఇంట్రెస్ట్ అటువంటివి. సో చేసినప్పుడు ఆయన సెవరల్ థింగ్స్ చెప్పారు, నేను సెవరల్ థింగ్స్ చెప్పి అవన్నీ చాలా ఎగ్జైటింగ్ అనిపించాయి అనమాట. సో అలా దాన్ని ఎగ్జైట్ అయ్యి కళ్ళలో చాలా ఇన్వాల్వ్ అయిపోయి హీ ఎంటర్డ్ ఇన్ టు ద సెట్ సార్. సో ఇట్స్ ఎ వెరీ నైస్ థింగ్. తనకి లైన్ చెప్పిన వెంటనే ఆ బిజినెస్ బ్యాక్డ్రాప్ కానీ ఆ బిజినెస్ స్ట్రాటజీస్ కానీ తనకు నచ్చడం అనేది ఇట్స్ గుడ్ థింగ్ సార్. ఇప్పుడు చాయ్ అండ్ కాఫీ అనేటువంటిది ఒక బిగ్ కాన్సెప్ట్. అలాగే ఇంతకుముందు కోకోకోలా, పెప్సీ, కూల్ డ్రింక్స్ మధ్య కానీ ఈ బ్రాండెడ్స్ మధ్య విపరీతమైన కాంపిటీషన్. అలాంటి ఇన్స్పిరేషన్ ఏదైనా ఉందా దీనికి? కథ రాస్తున్న టైంలో ఇన్స్పిరేషన్ ఏం లేదు సార్, కానీ కథని డెవలప్ చేస్తున్న టైంలో ఈ బిజినెస్ యాంగిల్ని ఎలా ఎక్స్ప్లోర్ చేయొచ్చు, వీళ్ళిద్దరి మధ్య వార్స్ ఎలా, ఈ టూ గుడ్ ఏవైనా రెండు పెద్ద గ్రూపుల మధ్య జరిగినటువంటి వార్ని యాస్టీస్గా ఎక్కడ పెట్టలేదు సార్, బట్ అవి అనలైజ్ చేసి మనం క్రియేటివ్గా చేశాం సార్. కోకోకోలా పెప్సీ మధ్య జరిగిన ఈ డిస్కౌంట్స్ థింగ్ కానీ, వాళ్ళు చేసిన ఆఫర్స్ ఇచ్చిన విధానంలో కానీ ఎలా అట్రాక్ట్ చేశారు, వాళ్ళ ఆఫర్స్ ఎలా ఉంటాయి, వీళ్ళవి ఎలా ఉంటాయి, హౌ అట్రాక్టివ్ దెన్ మేకింగ్ దేర్ ప్రొడక్ట్ అన్నవి చూసి మనం యూనిక్గా ఇలా డెవలప్ చేశాం సార్. రిలీజ్ అయిన 3 రోజుల్లో 3 కోట్లు పైగా వ్యూస్ సాధించడం యూట్యూబ్లో అనేటువంటిది ఒక అన్బ్రేకబుల్ రికార్డ్, ఒక వన్ ఆఫ్ ద సెట్టింగ్ రికార్డ్ అది. అలాంటి ఒక రికార్డుని కాకుండా లైక్స్ పరంగా కూడా విపరీతమైనటువంటి లైక్స్. ఎన్ని లైక్స్ వచ్చినాయి దానికి? 8 lakhs లైక్స్ దాకా. 8 lakhs లైక్స్ అనేటువంటి రావటం అనేటువంటిది కూడా రియలీ టు బి కంగ్రాచులేట్. అయితే థియేటర్కల్గా వెళ్ళకపోవటం అనేటువంటి దానివల్ల ఎలా ఫీల్ అవుతున్నావు? ఒక డైరెక్టర్కి ఫస్ట్ ఆ థియేటర్లో తన సినిమా ప్రదర్శిస్తుంటే వచ్చేటువంటి ఆ కిక్ కానీ ఆ అప్లాజ్ కానీ మిస్ అయ్యారన్న ఫీలింగ్ని హౌ డూ యూ ఫీల్? హౌ డూ యూ పుట్ అక్రాస్? చిన్నప్పటి నుంచి సినిమాలు చూసిన థియేటర్లోనే, థియేటర్లో ఉన్న ఎక్స్పీరియన్స్ చూసే సినిమాలపైన లవ్ క్రియేట్ అయ్యి సినిమా తీయాలన్న ఆశ కానీ అంబిషన్ కానీ క్రియేట్ అయింది. సో బట్ ఇన్ ద సేమ్ వే ఉన్న రియాలిటీని మనం యాక్సెప్ట్ చేయాలి, అది ఇన్ఎవిటబుల్, ఎవరో ఆపలేరు దాన్ని. సో
అనేటువంటిది కాటేసింది. వరల్డ్ మొత్తం సఫర్ అయింది సార్. సో అంత బిగ్గెస్ట్ సఫరింగ్ ఆఫ్ వరల్డ్లో మనం ఎదురెళ్ళలేం కానీ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ద సిచ్యుయేషన్. ఆ టైంలో సినిమా బిజినెస్కి ఏ అడ్డు రాకుండా నెట్ఫ్లిక్స్ దాన్ని టేకప్ చేయడం అనేది ఇట్స్ ఎ వెరీ నైస్ థింగ్. ప్రొడక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ సినిమా రిలీజ్ అవ్వడం ఇంపార్టెంట్, ఫస్ట్లీ మార్కెట్లోకి వెళ్ళడం ఇంపార్టెంట్. సో రిలీజ్ అయింది, నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అవ్వడం దానికి ఉండే అడ్వాంటేజెస్ దానికి ఉంటాయి, థియేటర్కి ఉండే అడ్వాంటేజెస్ థియేటర్కి ఉంటాయి. సో థియేటర్లో రిలీజ్ అయి ఉంటే బాగుండేదేమో డెఫినెట్లీ, బట్ ఎలా లేదు కాబట్టి దాని గురించి ఆలోచించట్లేదు సార్. సో ద సేమ్ టైం తెలుగు వెర్షన్, తెలుగు, తమిళ్, మలయాళం అండ్ హిందీ డబ్బింగ్ ద్వారా. అవును సార్. మూడిట్లోనూ కామన్ లాంగ్వేజ్ మిస్ ఇండియా. హౌ ఈస్ ద అప్లాజ్ ఇన్ ద అదర్ లాంగ్వేజెస్? బాగుంది సార్. అంటే తమిళ్, మలయాళం వాళ్ళందరికీ దే నో కీర్తి సురేష్ గారు వెరీ వెల్. ఎందుకంటే తమిళ్లో చాలా ఫిలిమ్స్ చేశారు, షీఈ్ ఎ బిగ్ స్టార్ దేర్. మలయాళం తన వన్ ఆఫ్ అవర్ హోమ్ ల్యాండ్స్, అండ్ తన ఫాదర్ మలయాళం నుంచి వచ్చారు కాబట్టి అక్కడ కూడా షీఈ్ వెరీ వెల్ నోన్. అక్కడ వాళ్ళు కూడా చాలా బ్యూటిఫుల్గా రిసీవ్ చేసుకున్నారు. హిందీలో ఎక్సెసివ్లీ పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. యూట్యూబ్లో రిలీజ్ చేశాక కామెంట్స్ ద్వారా కానీ వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా కానీ మంచి రెస్పాన్స్ వచ్చింది సార్. అంటే కంపారిటివ్గా చూసుకున్నట్టయితే నార్త్లో కంటే సౌత్లో కంటే కూడా నార్త్లో ఎక్కువ తీసుకున్నారు. దానికి పర్టికులర్ రీజన్ ఏదైనా ఉందనుకుంటున్నాను. అంటే టైటిల్ నుంచి స్టార్ట్ చేస్తే మిస్ ఇండియా అని టైటిల్ ఉంది, అందులో ఇండియా గురించి మాట్లాడాము. ఒక మేబీ ఒక ఇండియా వైడ్ కనెక్ట్ సటిల్గా ఫామ్ అయిందేమో చాయ్ గురించి మాట్లాడిన ఎలిమెంట్స్ కానీ. చాయ్ అనేటువంటిది ఎక్కువగా సౌత్ ఇండియా కంటే నార్త్ ఇండియన్స్కి ఎక్కువ కనెక్ట్ అవ్వటం అనేటువంటిది వన్ ఆఫ్ ద రీజన్ పాసిబిలిటీ ఉంది సార్. ఎందుకంటే అక్కడ చాయ్ దే హ్యావ్ ఇట్ అరౌండ్ 6 to 7 times a day. చాలా అడిక్ట్స్ ఉంటారు లిటల్గా. ప్లస్ ఉమెన్ ఎంపవర్మెంట్ అనే ఎలిమెంట్ కూడా ఇండియా వైడ్ ఇట్స్ ఎ బిగ్గర్ థింగ్ దాన్ జస్ట్ పర్టికులర్ స్టేట్. సో ఒక నేషన్ గా రిలీజ్ అయినప్పుడు ఆ యూనిటీ ఫామ్ అయ్యే స్కోప్ ఉంటది. సో హిందీలో రిలీజ్ అయ్యాక మేబీ కనెక్ట్ ఫామ్ అయి ఉండొచ్చు సార్. సో ఇండస్ట్రీలో ఆర్ యూ టాక్డ్ మచ్? ఇండస్ట్రీ నుంచి ఎలాంటి అప్లాజ్? ఐ థింక్ సో సార్. ఎందుకంటే చాలా మంది ప్రొడక్షన్స్ కాల్ చేసి బాగుంది సినిమా, డెఫినెట్ గా మనం వర్క్ చేయాలని చెప్పి పిలిచిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, మంచి రినౌండ్ బ్యానర్సే. సో వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్స్ అయితే నెట్ఫ్లిక్స్ చాలా హాలీవుడ్ రేంజ్ లో ఉంటది వాళ్ళ మేకింగ్, సో అదే రేంజ్ లో ఉంది నువ్వు తీసిన షార్ట్ మేకింగ్ కానీ పెట్టిన లైటింగ్ కానీ అన్ని అదే రేంజ్ లో ఉన్నాయి. కంటెంట్ కూడా ఒక 10 years అహెడ్ కంటెంట్ ఉంది ఈ సినిమాలో. కరెక్ట్ మేబీ టైం రాంగ్ అయి ఉండొచ్చు, బట్ ఇట్స్ ఎ వెరీ గుడ్ ఫిలిం. చాలా మంచి ఎలిమెంట్స్ గురించి మాట్లాడావు సినిమాలో అని చెప్పి చాలా 1 hour ఫోన్లో మాట్లాడి అప్రిషియేట్ చేశారు. సో అలానే 2 other ప్రొడక్షన్ హౌసెస్ లో ప్రొడ్యూసర్స్ కూడా ఫోన్ చేసి చెప్పారు సార్. సో చాలా నచ్చింది అసలు. ఒక ఆయన ఏమన్నారంటే బిజినెస్ ఈజ్ వార్ అనే వర్డ్ నీకు ఎలా దొరికిందమ్మా, అసలు నేను స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నాను ఫోన్లో పెట్టుకుని మా ఫ్రెండ్స్ కూడా చూపించాను, బిజినెస్ ఈజ్ వార్ అంట. సో చాలా బాగుంది లైన్ అని చెప్పి చాలా బాగా పొగిడారు సార్. సో వాళ్ళందరూ ఇండస్ట్రీలో కోర్ పీపులే, సో వాళ్ళు పొగిడినప్పుడు డెఫినెట్లీ ఐ థింక్ సంభవం ఎంతో కొంత మాట్లాడుంటారని అనుకుంటున్నాను సార్. నిజంగా ఈ స్థాయి సినిమాని, ఇంత పెద్ద క్యాన్వాస్ ఉన్న సినిమాని హ్యాండిల్ చేసిన ఇలాంటి ఒక యంగ్ డైరెక్టర్ ఇంకా ఎక్కువ మైలేజ్లోనో ఇంకా ఎక్కువ ఇదిలోనో సర్క్యులేట్ అవ్వాల్సింది. అది ఇంకా జరగలేదు, జరుగుతుంది, ఇక ముందు జరుగుతుంది. ఈ సినిమా ఇంత బ్రైట్గా, ఇంత కార్పొరేట్గా, ఇంత చాలా వాట్ ఈస్ ద కలర్ఫుల్గా కనిపించింది. రైట్ సార్. ఇంత కలర్ఫుల్గా కనిపిస్తుంది కనుక వాట్ ఈస్ ద కాంట్రిబ్యూషన్ దట్ యూ హ్యావ్ గాట్ విత్ ఫ్రమ్ ద కెమెరామెన్? మీ ఇద్దరి జర్నీ ఎలా జరిగింది? అంటే యాక్చువల్లీ సార్ స్క్రిప్ట్ రాస్తున్న టైంలోనే సెవరల్ లైటింగ్ ప్యాటర్న్స్, సెవరల్ షార్ట్ మేకింగ్స్, ఇవన్నీ స్నాప్ షాట్స్ తీసుకుని ఇవన్నీ రెఫరెన్సెస్ పెట్టుకుని కొన్ని ఏంటంటే ఫోటోగ్రాఫ్స్ నుంచి కూడా ఒక ఆల్మోస్ట్ 1000 ఫోటోగ్రాఫ్స్ దాకా కలెక్ట్ చేసాం. కాస్ట్యూమ్స్ ఇలా ఉండాలి, ఈ కాస్ట్యూమ్కి ఇలా లైటింగ్ ఉండాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి అని చెప్పి మన గ్రౌండ్ వర్క్ మనం చేసుకున్నాక టు సమ్ పార్ట్ ఆఫ్ ది షూటింగ్ మహానటి చేసిన డానీ సాంచెజ్ లోపెజ్ సినిమా కెమెరా వర్క్ చేశారు. సో తనతో వర్క్ చేయడం అనేది ఇట్స్ ఏ వెరీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. లేటర్ పార్ట్ సుజిత్ వాసుదేవ్ గారు చేశారు. సో ఈయన ఏంటంటే మలయాళంలో చాలా టాప్ సినిమాటోగ్రాఫర్. సో ఇతనితో వర్క్ చేయడము, డానీతో వర్క్ చేయడం అనేది టోటలీ డిఫరెంట్ థింగ్స్. బట్ ఏంటంటే సినిమాలో మాత్రం యూనిఫామిటీ కనపడాలి. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇనిషియల్గా డానీతో చేసాం. తన మేకింగ్ కానీ లైట్ ప్యాటర్న్స్ కానీ అంత లైటింగ్ ప్యాటర్న్స్ అన్ని టోటల్లీ డిఫరెంట్. సో నేను అనుకున్న దానికి అతని మైండ్లో ఉన్న దానికి ఒక బ్యాలెన్స్ క్రియేట్ చేయడం అనేది చాలా డిస్కషన్స్ జరిగాయి. అంటే ఒక షూటింగ్ షెడ్యూల్కి ముందు ఆల్మోస్ట్ 4-5 days ముందు కూర్చుని దాని గురించి డిస్కస్ చేసి బ్యాలెన్స్డ్గా ఒక దానిపైన ఫైనలైజ్ చేసి ఫిక్సప్ అయ్యి దాన్ని సెట్లో రిఫ్లెక్ట్ చేసేవాళ్ళం.
అలాగే సుజిత్ వాసుదేవ్ గారు వచ్చాక ఏంటంటే కంప్లీట్గా అక్కడ ఒక పార్ట్ ఆఫ్ షూట్ అయిపోయింది. సో దాన్ని బ్యాలెన్స్ చేస్తూనే ఈయన మార్క్ కూడా కనపడాలి. సో దీనికి ఆల్మోస్ట్ ఇంకా 9-10 డేస్ కూర్చుని ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్పి ఆయన థాట్స్ అని తను షేర్ చేసి మనం అనుకున్న రెఫరెన్సెస్ ఆల్రెడీ తీసిన షార్ట్స్ ఇవన్నీ ఒక యూనిఫార్మిటీ గెయిన్ చేయడానికి కొంచెం టైం పట్టినా కానీ నీట్గా బ్యాలెన్స్. షార్ట్స్ అండ్ విజువల్స్ అప్ టు యువర్ ఎక్స్పెక్టేషన్, అప్ టు యువర్ సాటిస్ఫాక్షన్ వచ్చింది? లేదు, సాటిస్ఫాక్షన్ అనేది డెఫినెట్గా రాదు సార్. అంటే ఫర్ ఎనీ పాజిటివ్ థింకింగ్ ఫిల్మ్ మేకర్ సాటిస్ఫాక్షన్ వస్తే అది సాచురేషన్ నా ఉద్దేశంలో. సో డెఫినెట్గా ఇంకా బెటర్గా ఉండుండొచ్చు. విత్ ఎక్స్పీరియన్స్ వీ కెన్ మేక్ ఇట్ బెటర్. బట్ సో ఫార్ కూడా బాగానే తీసామని అనుకుంటున్నాను. ఆర్ట్ డైరెక్షన్ ఎందుకంటే ప్రతి ఫ్రేమ్లో కూడాను కార్పొరేట్ స్టైల్, అమెరికన్ బ్యాక్ డ్రాప్, ఇక్కడ ఇండియన్కి వచ్చినప్పుడు ఇండియన్ బ్యాక్ డ్రాప్, దీస్ ఆర్ ఆల్ వెరీ ఇంపార్టెంట్. అవును సార్. ఆ సెట్ ప్రాపర్టీస్ దగ్గర నుంచి ఎవ్రీ ఫ్రేమ్లో కూడాను, ఎందుకంటే తెర మీద కనిపించే పూచిక పుల్లకు కూడా దర్శకుడు బాధ్యత అవుతాడు, దాని తర్వాత కళా దర్శకుడు ఆర్ట్ డైరెక్టర్ బాధ్యత అవుతాడు. ఆ యాంగిల్లో వాట్ ఈస్ ద వర్కౌట్ అండ్ హౌ దే హూ ఇస్ ద మన ఫిల్మ్ ఆర్ట్ డైరెక్టర్ సాయి సురేష్ సార్. సాయి సురేష్కి ఒక ఇన్క్రెడిబుల్ అబిలిటీ ఉంది సార్. ఏంటంటే వెరీ మినిమమ్ రిసోర్సెస్తో మ్యాక్సిమం అవుట్పుట్ క్రియేట్ చేయగలిగే ఆర్ట్ డైరెక్టర్ అతను. ఆల్సో చాలా తక్కువ టైంలో చేయగలిగే అబిలిటీ ఉంది అతను. సో తను కూడా ఇట్స్ ఎ గుడ్ ఫ్రెండ్. చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు, బ్రో అనే పిలుస్తాడు. సో ఏ మాత్రం కాన్ఫ్లిక్ట్ కానీ ఏది లేదు, చాలా వెరీ ఫ్రెండ్లీ వర్కింగ్ అట్మాస్ఫియర్. మనం ఇలా ఒక కెఫే ఉంటుంది సెట్, ఈ కెఫే ఇలా మనం వేరే ఫారెన్ ల్యాండ్లో ఉంటుంది అన్న వెంటనే నేను నా దగ్గర చాలా రెఫరెన్సెస్ ఉన్నాయి. బట్ ఇమీడియట్గా తను ఆల్రెడీ తను సేవ్ చేసుకున్నవి తను అప్పటికప్పుడు ఎతికి ఒక మంచి ప్రెజెంటేషన్ ఇచ్చాడనమాట. ఇది చాలా బాగుంది, దీంట్లో కొన్ని అడిషన్స్ పెట్టుకుని ఇలా చేసుకోవచ్చు అలా చేసుకోవచ్చు అని ఆ సెట్ డిజైన్ని ఒక పీపీటీ లాగా చేసుకుని ఆ తర్వాత సెట్ చేయడం జరిగింది. అలాగే ఫారెన్ మ్యాచింగ్ థింగ్స్ కూడా వెరీ ఇంట్రికేట్ థింగ్స్, ఎందుకంటే మీరు అన్నట్టు ఎవ్రీ ఫ్రేమ్లో ఉన్న ఎవ్రీ స్మాల్ థింగ్ కనబడుతుంది. సో అది కూడా చాలా కేర్తో ఇంట్రెస్ట్తో చేశారు సార్ ఆయన. సో ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు హిమ్ యాజ్ వెల్. ఇప్పుడు డైరెక్షన్ అంటే ఓన్లీ ఒక థియరిటికల్గా ఉన్నటువంటి నాలెడ్జ్. డైరెక్టర్ అంటే కూడా యాక్చువల్గా 24 క్రాఫ్ట్స్లో అన్ని క్రాఫ్ట్స్ పట్ల ఒక అవగాహన ఉండాలి, అందరి దగ్గర నుంచి పని రాబట్టుకునేటువంటి ఒక అవగాహన ఉండాలి. ఈ అవగాహన ఎలా వచ్చింది? ఇది డైరెక్షన్కి సంబంధించినవి కాకుండా మిగతా అందరి దగ్గర ఈ వర్క్ అబ్స్ట్రాక్షన్ అనేటువంటిది ఎలా సాధ్యపడింది? వాట్ ఈస్ ద హోంవర్క్ యూ డిడ్? అంటే సార్ మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే నేను అనుకోవడం ఏంటంటే సార్, దేనిపైన ఎక్సెసివ్ ఇంట్రెస్ట్ ఉందనుకోండి, మనం దాని గురించి చాలా హోంవర్క్ చేస్తాం, అబ్జర్వేషన్ చేస్తాం. మెయిన్ ఒక డైరెక్టర్కి కావాల్సిన అబ్జర్వేషన్ అండ్ నన్ను అప్రిసియేషన్ అని చెప్పి మన విశ్వనాథ్ గారు పెద్ద డైరెక్టర్ గారు సార్ చెప్పారు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూనే నేను చాలా సీరియస్గా తీసుకుని సెవరల్ షూటింగ్స్కి కానీ సెవరల్ డైరెక్టర్స్తో నేను ఇంటరాక్ట్ అయినప్పుడు కానీ వాళ్ళు చేసుకునే హోంవర్క్స్ ఏంటి, వాళ్ళు ఎలా డీల్ చేస్తున్నారు ఈ థింగ్స్ అనేది అబ్జర్వ్ చేసి నేను అనలైజ్ చేసుకుని ఎలా చేయాలి అన్నది నా ఓన్ అప్రోచ్తో నేను చేశాను సార్. సో ప్లస్ వాళ్ళ సెన్సిబిలిటీస్ కూడా ఉంటాయి. ఏదైనా టెక్నీషియన్ ఉన్నప్పుడు మనం ఈచ్ క్రాఫ్ట్కి ఒక పర్టికులర్ టెక్నీషియన్ ఉంటాడు. సో మనకున్న నాలెడ్జ్ని ఫోర్స్ చేయడము అనేది ఒక ఎలిమెంట్, వాళ్ళు చెప్పేది కూడా వింటూ మనకు కావాల్సింది రాబట్టుకోవడం అనేది కామన్ సెన్స్ ద్వారా పాసిబుల్. సో ఒక గుడ్ డైరెక్టర్ ఆల్వేస్ నీడ్స్ టు హ్యావ్ ఏ గుడ్ కామన్ సెన్స్ అన్నది నేను నమ్మే పాయింట్ సార్. సో అది నేను ప్రాక్టికల్గా నా వర్క్ నేను అప్లై చేసుకుని నేను చేశాను. ఇంత ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ మీద ఇంత చక్కటి సబ్జెక్ట్ తీసుకొని మహిళా సాధికారత అనేటువంటి దాన్ని చాలా నీట్గా చాలా క్లీన్గా చెప్పడానికి ప్రయత్నించారు మీరు. ఇక్కడ ఇండియన్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్కి ఎవరికైనా ఈ సినిమా చూపించడం జరిగిందా? అదే సార్, సినిమా కోవిడ్ ఉన్న టైంలో రిలీజ్ అయింది కాబట్టి మనం మన సైడ్ నుంచి కాన్షియస్ ఎఫర్ట్ పెట్టి ఎవరికి చూపించడం జరగలేదు. ఎందుకంటే అది నెట్ఫ్లిక్స్ రిలీజ్ అయిపోయింది, లాక్డౌన్ ఉండింది ఆ టైంలో. బట్ రిలీజ్ అయ్యాక సెవరల్ ఎంటర్ప్రెన్యూర్స్ అప్ నార్త్ ఇంకా సౌత్ అమెరికా నుంచి అక్కడ కొంతమంది యాక్టర్స్ వాళ్ళు నార్కోస్ వెబ్ సిరీస్లో యాక్ట్ చేసిన వాళ్ళు నాకు మెసేజ్ చేశారు. ఏంటంటే చాలా బాగుంది ఈ ఫిలిం, వి గాట్ ఇన్స్పైర్డ్, మా దగ్గర కొకైన్ ఇవన్నీ ఉన్నాయి కానీ వీ డోంట్ హ్యావ్ ద చాయ్ హియర్ అని చెప్పి వాళ్ళు చాలా బాగా పొగిడారు. ప్లస్ ఒక ఉమెన్ని, ఒక ఇండియన్ ఉమెన్ ఇంత బాగుంటుందా అంటే దాని సెన్సిబిలిటీస్ ఇలా ఉంటాయా అన్నది వాళ్ళకి సర్ప్రైజ్. సో వాళ్ళ దగ్గర ఉండే కల్చర్కి ఉమెన్ వేరేలా ఉంటారు, ఒక ఇండియన్ గర్ల్ ఒక ఉమెన్ ఇలా ఉంటుంది అనేది వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి పెద్ద పెద్ద మెసేజ్లు ఒక 2-3 యాక్టర్స్ కాల్ చేసి కూడా చెప్పేశారు. ఎందుకంటే నెట్ఫ్లిక్స్ అనేది ప్రతి చోట రీచ్ అవుతుంది. సో అక్కడ నార్కోస్ లాంటి వెబ్ సిరీస్ చేసిన వాళ్ళు చూసి ఇది చెప్పారు సార్. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద ప్రాజెక్ట్, ఆఫ్టర్ రిలీజ్ ఆఫ్ ద ప్రాజెక్ట్, వాట్ ఆర్ యువర్ టోటల్ ఎక్స్పెక్టేషన్స్? కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత వస్తున్న అప్లాజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ఆస్పైరింగ్ యంగ్ డైరెక్టర్గా, డెబ్యూనెంట్ యంగ్ డైరెక్టర్గా ఎలా ఫీల్ అవుతున్నారు?
ఫస్ట్లీ ఒక సినిమా తీయాలి అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. ఎందుకంటే చాలామంది సినిమా తీయాలనుకున్న వాళ్ళ డ్రీమ్ నిజం అవడమే సగం హ్యాపీనెస్. అండ్ సినిమా రిలీజ్ అయ్యి ఒక నెట్ఫ్లిక్స్ లాంటి బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్ రిలీజ్ అయ్యి అరౌండ్ 250+ కంట్రీస్లో రిలీజ్ అవ్వడం అనేది అందరికీ సాధ్యం కాదు. సో అది అలా అయినందుకు చాలా హ్యాపీ. అండ్ అబవ్ ఎవ్రీథింగ్ ఒక కీర్తి సురేష్ లాంటి నేషనల్ అవార్డ్ విన్నర్తో వర్క్ చేయడం ఫర్ సచ్ ఎ బిగ్ ఫిలిం అనేది ఇట్స్ ఎ రియలీ గుడ్ బ్లెస్సింగ్ ఐ హావ్ రిసీవ్డ్ ఇన్ లైఫ్. అండ్ ఆల్సో నరేష్ గారు, నదియా గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, జగపతి బాబు గారు, వీళ్ళతో వర్క్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్ సార్. నేను ఐ హావ్ గాట్ ఎ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఐ హావ్ బికమ్ మోర్ స్ట్రాంగర్. సో ఐఎమ్ హ్యాపీ విత్ ఎవ్రీథింగ్ సార్. ఒక తొలి ప్రయత్నంలోనే ఇంత పెద్ద ప్రాజెక్ట్, ఇంత క్యాన్వాస్ ఉన్న ప్రాజెక్ట్ని హ్యాండిల్ చేసి చాలా చక్కని పేరు తెచ్చుకోటి ఒక ఇండియా లెవెల్లో భారతదేశం మొత్తంకి అప్లై అయ్యేటువంటి ఒక సార్వజనీయ కథాంశంతో తను రావటం అనేటువంటిది రియల్లీ అప్డేట్ కథ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, టెక్నికల్ ఆస్పెక్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, 24 క్రాఫ్ట్లను హ్యాండిల్ చేయడంలో కానీ ఒక యువ దర్శకుడు ఎలా తను అప్లై చేసుకొని సక్సెస్ అయ్యేటువంటిది ప్రయత్నాల్లో ఉన్నటువంటి యువ దర్శకులు అందరికీ కూడా ఒక మంచి ఇన్స్పిరేషన్గా ఉంటుంది. కాబట్టి ఇంత డీటెయిల్గా ఇంటర్వ్యూ చేయడం, తన అనుభవాలని, తన ఎక్స్పీరియన్స్ మొత్తాన్ని మనం క్యాన్ చేయడం జరిగింది. ఇలాంటి ఒక యువ దర్శకులని ఫాలో అయితే ముందు మరి ఆ ప్రయత్నాలు ఉన్నటువంటి దర్శకులందరికీ కూడా ఒక రోడ్ మ్యాప్ లాగా ఉపయుక్తం అవుతుందనేటువంటి ఉద్దేశంతో ఈ ఇంటర్వ్యూ అనేటువంటిది ఇంత డీటెయిల్గా ప్లాన్ చేయడం జరిగింది. వెరీ గుడ్ నరేంద్రనాథ్, థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్. మీ క్వశ్చన్స్ అన్ని కూడా నేను చాలా ఎంజాయ్ చేశాను. చాలా టఫ్గా అనిపించింది, ఈజీగా అనిపించింది, రెండు అనిపించాయి. గుడ్ ఎక్స్పీరియన్స్ టాకింగ్ టు యూ సార్. వెరీ గుడ్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. బాయ్.